ఎక్కడుంది ఆశీర్వాదం? ఐక్యత ఉన్న అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదానికి సెలవిచ్చేశాడు. ఎక్కడ 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 ఎక్కడది ఐక్యత. ఐక్యత. ఈ రోజు నీ కుటుంబం జీవించబడాలా? అది నీ చేతిలోనో, నీ భర్త చేతిలోనో, నీ భర్త పని చేతిలోనో లేదు. నీ ఐక్యత ఉంది. కుటుంబాలు ముఖ్యంగా సాతాను ఎందుకు పెడతారు చెప్పనా? కుటుంబం ఐక్యంగా ఉంటే వాడికి నీ కుటుంబంలో ప్రవేశం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబం కనుక ఐక్యంగా ఉంటే వాడు నీ కుటుంబంలోకి రాలేడు. చెప్పను ఒకసారి, నా కుటుంబానికి మంచి ఐక్యత ఉంటే వాడు నా కుటుంబంలోనికి రాలేడు. ఆదాము అవ్వ ఇదే ఫస్ట్ కపుల్. వీళ్ళు కలిసి ఉన్నప్పుడు అపవాదం వచ్చారా? దూరంగా ఉన్నప్పుడు అపవాదం వచ్చారా? వీళ్ళిద్దరు కలిసి లేదు, విడివిడిగా ఉన్నారు. ఇప్పుడేమో ఇలా ఎంటర్ అయ్యి ఉన్నాడు మెల్లగా. ఈ రోజు నీ భర్తతో నీ భార్యతో నువ్వు సమాధానం లేవనుకో, విడివిడిగా ఉన్నావు అనుకో, ఈ సమయంలోనే కదా ప్రవేశించేది. అవునా కదా? అవునా కదా? ప్రవేశించాడా లేదా? అప్పుడు ఆనాడు ఆది కుటుంబాన్ని చెడగొట్టిన వాడు మన కుటుంబాన్ని నాశనం చేయడానికి మనలో ఈగో, మనలో అసూయ, మనలో ద్వేషం, మనలో నేనే అనే స్వభావాన్ని పెడుతున్నాడు.